యెహోవా మన కాపరైతే మనకేం కొదువా? ఏ కొదువ ఉండదు. ఆహార పానీయాలకే మాత్రం కొదువ ఉండదు. నయోమి కుటుంబాన్ని చూచినట్లయితే దేవుని కాపరత్వం కింద ఉన్నప్పుడు వారికి ఏ కొదువ లేదు. అయితే దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు సమృద్ధితో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సమస్తాన్ని కోల్పోయి ఏం లేని వారుగా లేమితో వారు అక్కడికి రావడం జరుగుతుంది. అంటే దేవుని కాపరత్వం కింద ఉండేవారికి ఏ కొదువ ఉండదు. ఆయన కాపరత్వం కింద ఉన్న వారికి శాంతి సమాధానాలకే మాత్రం కొదువ ఉండదు. ప్రాణానికి నెమ్మదిగా ఉంటుంది. యెహోవా యొక్క కాపరత్వం కింద ఉన్నవారికి అభయానికి గాని, అండకు గాని, ఆదరణకు గాని, ధైర్యానికి ఏమాత్రం కొదువ ఉండదు. ఆయన కాపరత్వం కింద ఉండేవారికి ఆయనిచ్చే ప్రత్యేకమైన శక్తి సామర్థ్యానికి ఏమాత్రం కొదువ ఉండదు. ఆయన కాపరత్వం కింద మనముంటే సముద్రమంత సమృద్ధి కలిగిన ఆయన సన్నిధి మనకే. ఆయన కాపరత్వం కింద ఉన్నవారికి ఆయన సమ్ముఖమునందు సంతోషం కలుగుతుంది. ఆయన సన్నిధిలో ఉన్న కృపాక్షేమము మనము బ్రతికే దినములంతా మన వెంటే ఉంటే మనకేం కొదువా? కొదువుకు ఆయన అవకాశాన్ని ఇస్తాడా? నాకు కొదువులున్నాయని అనేవారు ఖచ్చితంగా ఆయన కాపరత్వం క్రింద లేరు. ఆయన కాపరత్వం క్రింద ఉండేవారు కొదువుతో కాదు, కలిమితో ఉంటారు. కలిమితో ఉండి కూడా నేను కొదువుతో ఉన్నాను అని చెప్పుకునేవారు దేవుని కాపరత్వాన్ని కించపరిచినట్లు. కనుక ఆయన కాపరత్వం క్రింద ఉండటానికి వారు అనర్హులవుతారు. కనుక లేమి లేకుండా బ్రతకాలంటే నిత్యం ఆయన కాపరత్వం క్రింద మనం ఉంటే లేమి లేకుండా ఉంటాం. ప్రార్థన. లేమి లేకుండా కలిమితో మేము బ్రతుకుటకు నీ కాపరత్వం క్రింద మమ్మల్ని ఉంచమని యేసుక్రీస్తు నామమున ఈ మనవిని వేడుతున్నాం తండ్రి. ఆమేన్.